సో అయితే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. బట్ అది ఫ్యూచర్ పర్పస్ కానీ ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తాం. బట్ ఫ్యూచర్లో ఉపయోగపడే టైంకి రీసేల్ చేసేటప్పటికి మనకు స్కోప్ లేకుండా పోతుంది. రీసేల్లో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అసలు ఏంటిది? అదే అండి, మనకు రీసేల్ విషయానికి వస్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. బేసిక్గా ఓపెన్ ప్లాట్ రంగంలో చాలా మంది కస్టమర్స్ రీసేల్ లేక ఇబ్బంది పడుతున్నారు. అది బయ్యింగ్ టైంలో మేబీ అది అనర్థరైజ్డ్ లేఅవుట్ కావచ్చు. అంటే లేఅవుట్ 2 రకాలు ఉంటాయి మనకు. జీపీ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్, అంటే అప్రూవల్ లేఅవుట్, అన్అప్రూవల్ లేఅవుట్. మీరు అన్అప్రూవల్ లేఅవుట్లో తీసుకొని ఉంటే అది సేల్ కావడం కొంచెం కష్టంగా అయ్యే అవకాశం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనది వెయిటింగ్ పీరియడ్. అంటే బయ్యింగ్ ఏ ప్లాట్ అనేది డెసిషన్, బట్ వెయిటింగ్ పీరియడ్ ఇస్ రియల్ కాస్ట్. అంటే మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తే అది అంత పెరిగే అవకాశం ఉంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఒక మిరాక్యులస్ రిజల్ట్స్ రావాలి అంటే? బేసిక్గా మనకు మార్కెట్లో 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో డబ్బులు అయితే కొనుక్కోండి అని చెప్తారు. అది ట్రాష్ అండి 100%. నిజంగా 2 ఇయర్స్ డబ్బులు అయితే ఫస్ట్ మేము అమ్మం, మేమే పెట్టుకుంటాం. అంతే. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్టీ ఫస్ట్. మీకు రీసేల్ వాల్యూ రావాలంటే అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ అవుతుంది, మీకు గుడ్ రిటర్న్స్ వస్తాయి. అంటే బ్యాంక్ రిటర్న్సే మీకు 5 ఇయర్స్లో డబుల్ 3 అవుతుంది అనేది మేబీ కేస్ టు కేస్ కొన్ని ప్లేస్లకు అవుతుండొచ్చు. దానికి ఒక ఫార్ములా ఉందండి. 5 ఇయర్స్ మీరు వెయిట్ చేయగలిగితే బ్యాంక్ రిటర్న్స్ వస్తాయి పక్కా. 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మోర్ దెన్ బ్యాంక్ రిటర్న్స్, కొన్ని సందర్భాల్లో డబుల్ 3 కూడా కావచ్చు. సేమ్ మీరు 15 ఇయర్స్ ఆగగలిగితే మీకు గ్రేట్ రిటర్న్స్ వస్తాయి. అదే ప్రాపర్టీ మీరు 20 ఇయర్స్ కనుక ఆగితే మీకు మంచి మిరాకిల్ వండర్ జరిగే అవకాశం ఉంది. ఫైనల్గా 25 ఇయర్స్ కనుక మీరు ప్రాపర్టీ కొన్ని ఆగితే మీ లైఫ్ టైం అచీవ్మెంట్. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆ ఒక్క ప్లాట్ అమ్ముకొని మీరు రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా మీరు సరదాగా ఉండొచ్చు.